కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గాన్ని జిల్లా చేయాలంటూ జేఏసీ నాయకులు బంద్ పాటిస్తున్నారు. పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోని నియోజకవర్గాన్ని 4 మండలాలుగా విభజించి పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగన్నూరు, ఆదోని మంత్రాలయం నియోజకవర్గాలు కలిపి జిల్లాగా చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో 70 రోజులుగా నిరసన దీక్షలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జేఏసీ నాయకులు ఇవాళ స్వచ్ఛంద బంద్కు పిలుపునివ్వడంతో ఉదయం నుంచి అన్ని పార్టీల నాయకులు బంద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, గుడ్ మార్నింగ్. చెప్పండి, అక్కడున్న అప్డేట్స్ తెలియజేయండి. హిమజ, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం ఆదోని నియోజకవర్గాన్ని జిల్లాగా చేయాలంటూ గత 70 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ జేఏసీ ఏదైతే నియోజకవర్గ బంద్కు పిలుపునిచ్చిందో ఆ రకంగా జేఏసీ నాయకులంతా కూడా ఎక్కడికక్కడ బంద్ చేపట్టేందుకు సిద్ధమై ఉదయం 3:30-4 గంటల ప్రాంతం నుంచే అన్ని వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆదోని నియోజకవర్గంలో కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం ఏదైతే ఉందో ఆదోని నియోజకవర్గాన్ని 4 మండలాలుగా విభజించి పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలను కలుపుకొని జిల్లాగా చేయాలంటూ కూడా వీళ్ళంతా కూడా 70 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏదైతే ఈ పశ్చిమ ప్రాంతం ఆదోని నియోజకవర్గంలో వలసలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ 2వ ముంబైగా పేరొందినటువంటి ఆదోని నియోజకవర్గం కేవలం ఇప్పటివరకు ఒక మండలంగానే కొనసాగుతా వస్తుంది. నియోజకవర్గ కేంద్రం కూడా కావడంతో ఆదోని నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. అయితే ఈ ఆదోని నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, పశ్చిమ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి, ఆ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి అంటే ఖచ్చితంగా జిల్లాగా చేయాలంటూ కూడా వీళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. హిమజ, ఆ రకంగానే జిల్లా సాధించేందుకు అన్ని పార్టీలకు అతీతంగా బీజేపీ, జనసేన, టీడీపీ, వైసీపీ, అదేవిధంగా వామపక్ష పార్టీలు కూడా జేఏసీగా ఏర్పడి ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. హిమజ, రైట్. అయితే నాయకులు ఏమంటున్నారు అంటే ఇటీవలే జిల్లాల పునర్విభజన కూడా జరిగింది కదా, మళ్ళీ ఇప్పుడు ఈ ధర్నా గురించి అక్కడ అధికారులు ఏమంటున్నారు? అయితే ఇప్పటికే జిల్లాల పునర్విభజన, మండల పునర్విభజనలో భాగంగా ఆదోని నియోజకవర్గాన్ని 2 మండలాలుగా చేస్తూ ప్రభుత్వం కూడా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి ఆ రకంగా కూడా 2 మండలాలుగా ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో ఆ ప్రాంతం వాసులంతా కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే తాము డిమాండ్ చేసింది ఆదోని నియోజకవర్గాన్ని 4 మండలాలుగా విభజించాలి, మేము అడిగింది ఒకటి, ప్రభుత్వం ఇచ్చింది ఒకటి అని చెప్పి కూడా కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆందోళనలు కూడా ఉధృతం చేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూడా గట్టిగానే ఆదోని జిల్లా సాధించే వరకు పోరాడతామంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఆ రకంగానే బీజేపీ, జనసేన, ఇతర పార్టీ నాయకులు కూడా ఈ జిల్లా సాధించేందుకు కూడా పోరాటాలు చేస్తా ఉన్నారు. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel